చందమామ కథల్లోని సింద్బాద్ అద్భుత యాత్రలు అనే సీరియల్ కథ 6వ భాగం చెప్పుకుందాం. సింద్బాద్ ఒకనాటి సాయంకాలం చల్లగాలికి తన ఇంటి ముందు కూర్చుని ఉండగా వీధి వెంబడి కొందరు వర్తకులు పోతూ కనిపించారు. వారు దూరదేశాల నుంచి తిరిగి వస్తున్నట్టు సింద్బాద్ గ్రహించగలిగాడు. ఎందుకంటే చాలా కాలం గడిచాక స్వదేశానికి తిరిగి రావడం చేత వారి ముఖాలలో ఆనందం తాండవిస్తున్నది. ఆ ఆనందం దేశంలోనే ఉండిపోయిన వారికి అర్థం కాదు. ఇది చూశాక సింద్బాద్ మనసు మరొకసారి విదేశ వ్యాపారం మీదికి మళ్ళింది. వెంటనే అతను వ్యాపార సరుకులు కొని వాటితో బస్రా చేరాడు. అక్కడ ఒక ఓడ సముద్రయానానికి సిద్ధంగా ఉన్నది. అందులో అనేక మంది వర్తకులు, రాజ ప్రయాణికులు ఉన్నారు. సింద్బాద్ తన సరుకులను ఆ ఓడకెక్కించి అందులో ప్రయాణమయ్యాడు. ఓడ ఒక నగరం నుంచి మరొక నగరానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేసింది. ప్రతి చోట క్రయ విక్రయాలు జరిగాయి. దారిలో అనేక వింతలు తెలిసాయి. ఒకనాడు ప్రయాణికులందరూ ఓడ పై భాగాన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఓడ సారంగు పెద్ద పెట్టున అరిచి తలగుడ్డ కింద కొట్టి గడ్డం పీక్కోసాగాడు. అందరూ అతని చుట్టూ మూగి అతని విచారానికి కారణమడిగారు. మనం దారి తప్పాం, ఇది తెలియని సముద్రం, ఇక మనను రక్షించవలసింది దేవుడే, అందరూ ప్రార్థించండి అన్నాడు సారంగు. అతను అలా అంటుండగానే ఒక భయంకరమైన గాలి ప్రారంభమైంది. దాని దెబ్బకు ఓడ చుక్కాని కాస్త విరిగిపోయింది. ఓడ నావికుల వశం తప్పి గాలికి కొట్టుకుపోసాగింది. ప్రయాణికులు హాహాకారాలు చేశారు. త్వరలోనే ఓడ ఒక కొండకు కొట్టుకొని తునాతునకలైపోయింది. కొందరు ప్రయాణికులు సముద్రం పాలయ్యారు. సింద్బాద్ మరికొందరితో పాటు నీటిలో ఈదుకుంటూ నీటి మధ్య ఉండే రాళ్లగుట్టను చేరి ప్రాణాలు దక్కించుకోగలిగారు. సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఆ కొండ ఒక దీవిలో ఉన్నది. అక్కడ ఎన్నో ఓడలు పగిలిపోయాయి. వాటి శిథిలాలు, వాటి తాలూకు సరుకులు, బేళ్ళు తీరమంతటా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని బేళ్ళు పగిలి వాటి నుంచి విలువైన వస్తువులు బయటికి వచ్చి ఉన్నాయి. చావగా మిగిలిన వాళ్ళు తీరం చేరుకున్నారు. సింద్బాద్ ద్వీపంలోకి నడిచిపోయి ఒక కొండవాగు చేరుకున్నాడు. ఆ వాగు కొండ నుంచి బయలుదేరి లంక మీద కొంత దూరం ప్రవహించి ఒక గుహలోకి అదృశ్యమైంది. ఆ వాగుకు రెండు పక్కల నీటి అడుగున కూడా మాణిక్యపు రాళ్ళు, వెండి, బంగారు కణికలు ఉండి దగదగా మెరుస్తున్నాయి. అక్కడ పడి ఉన్న సంపదను ఏ మనిషి ఎక్కడా చూసి ఉండరు. వాగు వెంట ముసాంబరం చెట్లున్నాయి. ఈ దీవి మీద సింద్బాద్కు మరొక అద్భుతం కనబడింది. కొండ మీద అంతులేని అంబరు ఉన్నది. ఎండవేడికి కరిగి అది ప్రవాహం కట్టి సముద్ర జలంలోకి తారులాగా ప్రవహిస్తున్నది. ఆ అంబరును చేపలు తాగి జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకోగా అది గట్టిపడి తృణమని అయి నీటి మీద తేలి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నది. ఇక్కడ ఇంత సంపద ఉండి కూడా మనిషికి లభ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఓడ విధిగా పగిలిపోతుంది. అందుచేత సింద్బాద్ మొదలైన వారు అంత సంపద మధ్య ఆకలితో అలమటించవలసి వచ్చింది. అందరి దగ్గర ఉన్న కొద్ది ఆహారాన్ని అందరూ సమంగా పంచుకున్నారు. కానీ అది ఎంతకాలం వస్తుంది? సింద్బాద్ ఉపవాసాలకు బాగా అలవాటైన వాడు కావడం చేత తన వంతు ఆహారాన్ని కొంచెం కొంచెమే తింటూ ఎలాగో ప్రాణం కాపాడుకున్నాడు. మిగిలిన వాళ్ళు తమ వంతు ఆహారాన్ని త్వరగా పూర్తి చేసి ఒక్కొక్కరిగా ఆకలికి చావసాగారు. చచ్చిన వాళ్లను బతికి ఉన్న వాళ్ళు సముద్ర తీరాన పూడ్చేస్తూ వచ్చారు. కొంతకాలానికి ఆఖరు వాణ్ణి పూడ్చేసి లంక మీద సింద్బాద్ ఒక్కడే మిగిలాడు. ఎంత పొదుపుగా తిన్నా అతని ఆహారం అయిపోయింది. ఆకలి రాక్షసి అతన్ని పట్టేసింది. ఆఖరు క్షణం వచ్చినప్పుడు పడుకునే ఉద్దేశంతో అతను ఒక గొయ్యి తవ్వుకుని తన శవం మీద ఇసుక పోసే భారం గాలికి వదిలేశాడు. తన భవిష్యత్తు తలుచుకుంటే అతనికి దుఃఖం వచ్చింది. 5-6 సార్లు వెంట్రుక వాసిలో చావు తప్పినా తనకు ఎందుకు బుద్ధి రాలేదు? దాలిగుంటలో కుక్కలాగా తాను నేర్చుకున్న గుణపాఠం పదే పదే ఎందుకు మర్చిపోవాలి? డబ్బు కోసం ఇంత గడ్డి తినాలా? ఎన్ని తరాలకైనా సరిపడిన సంపద తనకున్నదే.
ఇంత విచారంలోనూ అతని బుర్ర వేరే ఆలోచన చేస్తున్నది. ఆ గుహలోకి పోయిన వాగు ఏమైనట్టు? అది మరెక్కడో బయటికి రావద్దా? అది ఎక్కడికి పోతున్నది? ఇక్కడ తిండికి మాడి చచ్చే కన్నా ఆ వాగు ఎటు పోతున్నదో తెలుసుకోవడం లాభం కాదా? ఈ ఆలోచన కలగగానే సిందుబాద్లో కొంత కొత్త శక్తి వచ్చింది. అతను మూసాంబరం చెట్లకున్న పెద్ద పెద్ద కొమ్మలు విరిచి వాటిని ఒక తెప్పలాగా తయారు చేసి దానిమీద పగిలిన ఓడల చెక్కలు కొన్ని పరిచి కొన్ని పెద్ద పెద్ద రత్నాలు తృణమణులు ఏరి తెప్ప మీద పెద్ద కుప్ప పోసి తెప్ప మీద ఎక్కి 2 కర్రలను తెడ్లుగా ఉపయోగిస్తూ వేగంగా ప్రవహించే వాగు వెంట బయలుదేరాడు. వాగు గుహలో దూరిన చోట తెప్ప కూడా దూరింది. గుహ లోపల కట్టిక చీకటి. వాగు ఎన్ని మెలికలు తిరిగితే తెప్ప కూడా అన్ని మెలికలు తిరిగింది. మెలిక వచ్చిన చోట అది అటూ ఇటూ ఉన్న కొండకు కొట్టుకున్నది. అక్కడక్కడ సింద్బాద్ తల మీదనున్న రాతికి తగులుతున్నది. గాఢ అంధకారం కావడం చేత చూసి తల వంచే అవకాశం లేదు. పోను పోను పల్లంలా ఉన్నది. ప్రవాహ వేగం హెచ్చింది. సింద్బాద్కు ఈ వాగులో చచ్చే కన్నా ఆరు బయట తిండికి మాడి చస్తేనే బాగుండేదనిపించింది. చేసేదేమీ లేక అతను తెప్పను ఖర్చుకుని బోర్లా పడుకుని ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోయాడు. తాను ఎంతసేపు స్పృహ తప్పి ఉన్నది సింద్బాద్ ఎరుగడు. అతనికి తిరిగి తెలివి వచ్చేసరికి అతనొక పచ్చిక మైదానంలో పడుకుని ఉన్నాడు. పైన ఎండ కాస్తున్నది. అతని తెప్ప ఒక నది ఒడ్డున కట్టిపెట్టి ఉన్నది. అతని చుట్టూ జనం మూగి ఉన్నారు. వాళ్ళు యూరోపియన్లు. సింద్బాద్ కళ్ళు తెరవగానే వాళ్ళు మాట్లాడనారంభించారు. కానీ వాళ్ళ భాష అతనికి అర్థం కాలేదు. అయితే వారిలో ఒకడు ముందుకు వచ్చి అరబ్బీ భాషలో, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మా దేశానికి ఏం పని మీద వచ్చారు? మేము రైతులం. మా పొలాలకు నీరు పెట్టుకుంటూ మీరు నది వెంబడి రావడం చూసి తెప్పను ఆపి నది ఒడ్డున కట్టేసి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టాం అన్నాడు. కాస్త తిండి పెట్టండి, అంతా చెబుతాను అన్నాడు సింద్బాద్. వెంటనే వాళ్ళు అతనికి భోజనం పెట్టారు. అతనికి ప్రాణాలు తిరిగి వచ్చాయి. అతను వాళ్లకు తన కథ అంతా చెప్పాడు. అతని కథను అరబ్బీ భాష వచ్చిన వాడే మిగిలిన వాళ్లకు అనువదించి చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంగా తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరకు తీసుకుపోయి ఆయనకు అతని కథ వినిపించాలని నిశ్చయించారు. ఇందుకు సింద్బాద్ ఒప్పుకున్నాడు. వాళ్ళే అతని తెప్పను అతను ఏరుకు వచ్చిన రత్నరాశిని మోస్తూ రాజు వద్దకు వెళ్ళారు. వాళ్ళ రాజు సింద్బాద్ను చాలా ఆదరించి అతని కథ అంతా విని ప్రాణాలు దక్కినందుకు అభినందించాడు. అతను తెచ్చిన రత్నాలు తృణమణులు చూసి ఆయన మెచ్చుకున్నాడు. ఆయన రత్న నిపుణుడు. సింద్బాద్ ఆయనకు రకానికి ఒక మణి చొప్పున ఎంచి బహుకరించాడు. రాజు అతన్ని తన అతిథిగా ఉంచుకొని చాలా మర్యాద చేశాడు. రాజు వద్ద కొలువుండేవాళ్ళు బాగ్దాద్ గురించి, ఖలీఫా గురించి, ఆయన పరిపాలన గురించి అనేక ప్రశ్నలు వేశారు. అతని సమాధానాలన్నీ విని రాజు, మీ ఖలీఫా హరూసల్ రషీద్ గారు చాలా యోగ్యుడులా కనిపిస్తారు. ఆయన పట్ల నా స్నేహభావాన్ని ప్రకటించడానికి నీ ద్వారా బహుమతులు పంపుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగే చెయ్యండి. నేను మీ బహుమానాలను వారికి అందజేసి తమరు చాలా యోగ్యులని, స్నేహపాత్రులని వారికి విన్నవిస్తాను అన్నాడు సింద్బాద్. వెంటనే రాజు ఖలీఫా కోసం పంపే బహుమతులన్నీ తెప్పించాడు. వాటిలో ఒక కూజా ఉన్నది. అది వేలి మందము, అరంగుళము ఎత్తు ఉన్నది. దానిని కెంపు రాయితో మలిచారు. ఆ కూజా నిండా ముత్యాలున్నాయి. బహుమతులలో ఒక పెద్ద తివాసి ఉన్నది. దానిని అచ్చంగా పాము చర్మంతో తయారు చేశారు. దానిమీద రోగులు పడుకుంటే వారికి ఆరోగ్యం కలుగుతుందట. మిగిలిన బహుమతులలో 200 కర్పూరపు ఉండలు, చాలా పెద్ద ఐరావత దంతాలు ఉన్నాయి. అపాద మస్తకము, ఆభరణాలు దిగవేసిన దాసీది కూడా ఖలీఫాకు బహుమతిగా పంపబడుతున్నది. రాజు ఖలీఫాకు తాను రాసిన ఉత్తరం సింద్బాద్కు ఇస్తూ, ఈ స్వల్ప బహుమతులు పంపుతున్నందుకు మీ ఖలీఫా గారికి నా క్షమాపణలు చెప్పు. వీటికన్నా విలువైనది నాకు వారి పట్ల గల స్నేహభావం. కానీ సింద్బాద్, నువ్విక్కడ ఉండిపోతే నేనింకా సంతోషిస్తాను.
నీకు ఏ లోపము రాకుండా నేను చూస్తాను. ఖలీఫా గారికి ఈ బహుమానాలు మరెవరైనా తీసుకుపోతారు, ఉండిపోతావా ఏమిటి చెప్పు అన్నాడు. సిందబాద్ రాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు. త్వరలోనే బస్రాకు ఓడ బయలుదేరుతున్నదని, తన దేశాన్ని తన వారిని చూడాలని తాను తహతహలాడిపోతున్నానని అతను రాజుతో అని వెళ్ళిపోవడానికి ఆయన అనుమతి వేడాడు. సిందబాద్ను బలవంతాన ఉంచేద్దామనే ఉద్దేశం రాజుకు ఏ కోశానా లేదు. ఆయన ఓడ సారంగును, అందులో ప్రయాణం చేస్తున్న వర్తకులను పిలిపించి వారందరికీ సిందబాద్ను పరిచయం చేసి అతనిని జాగ్రత్తగా చూసుకోమని 1000 హెచ్చరికలు చేసి అతని ఓడకేపు తానే ఇచ్చి అతనికి తన తరఫున అంతులేని కానుకలిచ్చాడు. సిందబాద్ రాజుగారికి తన కృతజ్ఞత తెలుపుకొని అందరి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కాడు. దారిలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా అతను బస్రా చేరి అక్కడి నుండి బాగ్దాద్ చేరుకున్నాడు. అతడు బాగ్దాద్ రేవులో దిగుతూనే తిన్నగా రాజభవనానికి వెళ్ళి ఖలీఫా దర్శనం చేసుకుని ఆయనకు యూరోపియా రాజుగారి ఉత్తరం అందించాడు. ఖలీఫా ఆ ఉత్తరం చదువుకొని సిందబాద్ తెచ్చిన బహుమతులు పరీక్షించి వీటిని పంపడానికి ఆ రాజు అపార సంపద గలవాడై ఉండాలి, అతను నిజంగా అంత సంపన్నుడేనా అని సిందబాద్ను అడిగాడు. ప్రభు, అందుకు సందేహం లేదు. ఆయన సంపన్నుడే కాదు, న్యాయశీలుడు, దక్షత గల పాలకుడు. ఆయన పాలనలో ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే వారికి రాజుకు మధ్య ఎలాంటి ఘర్షణ తల ఎత్తదు. అంతేకాక ఆయన చాలా స్నేహపాత్రుడు, విశ్వసనీయుడును అని సిందబాద్ ఖలీఫాకు చెప్పాడు. ఖలీఫా సిందబాద్కు అనేక బహుమానాలు ఇచ్చి సత్కరించాడు. ఆయన ఆస్థాన లేఖకులను పిలిపించి సిందబాద్ అనుభవాలన్నీ లిఖితం చేయించి అతని కథ యావత్తు ఇతిహాస పత్రాలలో చేర్చవలసిందిగా ఉత్తర్వు ఇచ్చాడు. సిందబాద్ ఖలీఫా వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి చేరుకుని తన వారినందరినీ తిరిగి కలుసుకుని గౌరవ మర్యాదలు భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఏ లోటు లేకుండా సుఖజీవనం వెళ్ళబుచ్చాడు. సిందబాద్ అద్భుత యాత్రలు 7వ భాగం మరియు చివరి భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.